ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందిపుచ్చుకోవాలి. త్వరలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నాం. ప్రభుత్వాలు కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను యువత అందిపుచ్చుకోవాలి. మంత్రి దామోదర్ రాజనరసింహ యూనివర్సిటీ విద్యార్థులకు దిశానిర్దేశం. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చిన విద్యార్థి నాయకులు సమస్యల పరిష్కారానికి సీఎం దృష్టికి తీసుకెళ్తానని సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏ అయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయో దానికి కావాల్సినటువంటి నిధులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలి, ఏ విధంగా ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలి, ఏ విధంగా నిలదొక్కోవాలి, సమాజం పట్ల ఆత్మగౌరవంగా ఏ విధంగా బతకాలి. ఇప్పుడు ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ అనేటువంటి అంశం కూడా అయిపోయింది. ఏబిసిడి అనేటువంటి నేపథ్యంలో దిశానిర్దేశం చేసినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ సార్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన విద్యార్థి నాయకులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎస్సీ వర్గీకరణ, భూభారతి కులగణనతో పాటు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు, యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్లో తన అధికారిక నివాసంలో చర్చించారు. సుదీర్ఘ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రంలో విద్యార్థి నాయకులు సామాన్యులకు అర్థమయ్యేలాగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ ఫలితాలను ఆయా వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతులు చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆకాంక్షించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో మహిళలు తమ సాధికారత సాధించుకునేలా ముందుకు రావాలని మంత్రి దామోదర్ రాజనరసింహ యూనివర్సిటీ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నామన్నారు. యూనివర్సిటీలలోని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించేందుకు సన్నద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్పై అవగాహన పెంచుకోవాలని, అలాగే విస్తృత ప్రచారం విద్యార్థి నాయకులు కృషి చేయాలని మంత్రి సూచించారు. వివిధ యూనివర్సిటీల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి విద్యార్థి సంఘ నాయకులు తెచ్చారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు. రాష్ట్ర నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యంను సామాన్య ప్రజలకు చేరువయ్యేలా ప్రజాప్రభుత్వం గణనీయమైన చర్యలు శ్రీకారం చుట్టిందన్నారు. అలాగే రాష్ట్రంలో రైతుల మేలు కోసం భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. రైతులకు భూమిపై ఉన్న తమ హక్కులను సులువుగా తెలుసుకునేలా చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. పారదర్శకంగా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నామని మంత్రి దామోదర్ రాజనరసింహ విద్యార్థులకు భూభారతి చట్టంపై మంత్రి అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ యూనివర్సిటీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరేలా విద్యార్థి నాయకులు కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులు జి మల్లేశం, సామాజికవేత్త పిసి ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి నాయకులు వేర్పుల సంజయ్, విద్యార్థి చేసి నాయకులు చంద్రశేఖర్, తల్లూరి అజయ్, శరత్ నాయక్, కె రాజు, ప్రణతి, నిఖిత నాయక్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. ఏ అయితే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఏ అయితే ఫలితాలు వచ్చినాయో, ఎస్సీ వర్గీకరణ అనంతరం జరిగినటువంటి ఫలితాల నేపథ్యంలోనే కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లు వచ్చిన క్రమంలోనే ఏ విధంగా ఎస్సీ ఎస్టీలు వాడుకోవాలి, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలని దిశానిర్దేశం చేసినటువంటి మంత్రి గారు దామోదర్ రాజనరసింహ సార్ అక్కడ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.